వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, తాండూరు శాసనసభ్యులు బయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. మండల అధికారులు వారి ప్రగతి నివేదికను అందరి ముందు చదివి వినిపించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎంపీపీ కరుణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. గ్రామంలో ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా మండలాధికారులు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాధికారులు, ఎంపీటీసీలు ఉన్నారు. మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా మేము మొన్న చెప్పి బషీరాబాద్కి దగ్గర 13 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. 4 కోట్లు ఇచ్చినాం, కానీ మిగతా మాత్రం చాలా వరకు వాళ్ళు వీళ్ళు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ. కాబట్టి ఇట్లా ప్రతిసారి ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడ మారుమూల ప్రాంతానికి అభివృద్ధి చేయడం జరిగింది. మాటలు మాట్లాడితే ఎవరైనా సరే తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా సరే అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎవరైనా చేస్తారు, కానీ ఒక ప్రయారిటీ తీసుకొని మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చేయాలని మనం ఒక నిశ్చయంతో దృఢ నిశ్చయంతో ఉంటే తప్పకుండా అభివృద్ధి అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చు. పేద ప్రజలకు అండగా ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఏదేమైనా కూడా గతంలో 2006 నుంచి ఇప్పటి వరకు జడ్పీ చైర్పర్సన్గా ఈ మారుమూల ప్రాంతాలకు సేవ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం. ఈ సహకారం గ్రామీణ ప్రాంతాల సహకారం చాలా ఉంది. ప్రెస్ వాళ్ళు కూడా చాలా సహకరించినారు. మీరు కూడా చాలా మంది ప్రెస్ వాళ్ళు నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది మేడం, ఇక్కడ రోడ్ వేయండి, ఇక్కడ బిల్డింగ్ వేయండి, స్కూల్ బిల్డింగ్ ఉంది. కొత్త చైర్మన్ అయినప్పుడు అయితే చాలా సహకరించారు. 2006లో ప్రెస్ వాళ్ళు చాలా, కాబట్టి నాకు కూడా అడ్వైస్ ఇచ్చింది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని. కానీ మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా పెట్టాలి, దీనికి ఫండ్ పెట్టాలి అని చాలా సలహాలు ఇవ్వడం వల్ల నాకు కూడా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఇట్లాంటి మంచితోని మనం అందరం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించే గొంతు, ఆయన ప్రశ్నించే గొంతు కాబట్టి అందరు గెలిపించినారు. ఆయన పేద ప్రజల పేదలకి ఏదో చేయాలని అయినా కూడా 100 రోజులలో ఇన్ని స్కీమ్స్ అప్పుల పాలైన తెలంగాణని ఇంతవరకు ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినట్టే మామూలు విషయం కాదు. గత ప్రభుత్వం చాలా మంది కొట్లాటలు, కేసులు, చాలా మంది అవమానాలు, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పెట్టినారు గత ప్రభుత్వము. కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రైతు బంధు కూడా మొన్న అప్పులైనా కూడా మనకి రైతు బంధు విడతల వాయిదా ఇస్తున్నారు. కాబట్టి ఆగస్టు 15 వరకు కూడా మొత్తం రైతు బంధు అప్పులు కానీ ఏదైనా కూడా రుణమాఫీ కానీ ఇట్లాంటి మొత్తం అన్ని టిప్స్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అయితేనే ఉంటుంది. కానీ మొన్ననే వచ్చింది గవర్నమెంట్, ఇప్పుడే గవర్నమెంట్ మీద ఇంతగానో విమర్శిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం చేసిందని మనం ఆలోచించాలి. ఎంతసేపు ఉత్సవాలు, బతుకమ్మ సెలబ్రేషన్లు ఇట్లాంటివి చేసినారు తప్ప అసలు పేద ప్రజలకు ఏం చేయాలనేది లేదు. ఇప్పుడు గతంలో దళిత బంధు అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, అవన్నీ ఎవరికి ఇచ్చిండ్రు? ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు. పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకే రావడం, ఇట్లాంటి గతంలో ఎన్నో చాలా ఇబ్బందులు ఎదురైనాయి పేద ప్రజలకు. కాబట్టి ఇప్పుడు అట్లా కాదు. గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే నిధులు కేటాయించి, వాళ్ళకే ఎవరైతే స్కీమ్స్ అర్హులు ఉన్నారో వాళ్ళకే స్కీమ్స్ కేటాయించి వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడకుండా ముందుకు పోయే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఇంకా టైం ఉంది, ఇప్పుడే విమర్శించకండి. అందరూ ఒక 3 సంవత్సరాల తర్వాత విమర్శిస్తారు, కానీ ఇప్పుడే 5 నెలల నుంచే స్టార్ట్ చేసిండ్రు కాబట్టి అది కావాలని చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ముందుకెళ్ళి కొంత టైం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కొంత టైం తీసుకొని మనం కూడా అభివృద్ధి కార్యక్రమాలకి మన ప్రాంతానికి కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఎంతైనా సొంత ఓటించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఎందుకైనా పెడతారు అనేది ఆ సామెత కూడా పాతకాలం ఉంది. కాబట్టి అది మనం పాటించాలి. మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి మనం నిజంగా ఇక్కడ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకున్నాం.
మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారిని వెళ్తే తప్పకుండా మీకు అంత సహకారం అందిస్తాను. మీరు తిరగండి, ఎక్కడన్నా తిరగండి, మీ ఇష్టం ఎక్కడన్నా తిరిగి నేను నీకు అండగా ఉంటే తప్పకుండా నీకు సహకరిస్తాను అని మొన్న కూడా చెప్పడం జరిగింది. నేను మొన్న మల్కాజ్గిరి అనుకోకుండా అనివార్య కారణాలలో వాళ్ళు అధిష్టానం పంపిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ లీడర్ అన్నప్పుడు ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఎదురు తిరగలేను. కాబట్టి ఎక్కడైనా సరే నిలబడదాంలే పార్టీ కోసం అని నేను వెనుకడుగు వేయకుండా ముందడుగు వేసి అక్కడ నిల్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా అక్కడ పల్లెల్లో, అక్కడ పట్టణాల్లో అక్కడ చాలా వరకు మోడీ మోడీ అని వాళ్ళు కూడా నిజంగా భ్రమలో పడిపోయి నిజంగా చాలా వరకు అందరు అక్కడ చాలా భక్తితో ఏదో ఒక రామ మందిరాలు ఇదని చెప్పి ఏదో ఒకటి వాళ్ళు అట్లా ముందుకెళ్ళి వాళ్ళు వేరే పార్టీని గెలిపించుకున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా అభివృద్ధి మనిషి ఎవరు చేస్తారు అనేది గుర్తించుకోవాలి. కొంతమంది ఒక రకంగా చేస్తారు, కొంతమంది స్టేజ్ల మీద మాట్లాడతారు, కొంతమంది పని చేస్తారు కానీ స్టేజ్ల మీద మాట్లాడరు, కొంతమంది చాలా వరకు మాట్లాడతారు కానీ తర్వాత అపాయింట్మెంట్ ఇయ్యరు, మాట్లాడరు, వాళ్ళ సెల్ఫిష్ కోసం ఉంటారు. అట్లా కాదు, నేనైతే ప్రజలలోనే ఉంటే ప్రజల కోసం పనిచేస్తాను. ఎప్పుడు మీకోసమే, ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి ప్రజలకు ఇన్ని రోజులు అందుబాటులో ఉండి ఏదో రకంగా ఫండ్స్ ఇచ్చి చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. అది కేవలం జడ్పీకే సాధ్యమవుతుంది. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ఈ మారుమూల ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎడ్యుకేషన్కి ఒక మంచి ప్రియారిటీ అవ్వాలి, మంచి ఉద్దేశంతోనే మనం గతంలో చూసినాం. స్టడీ మెటీరియల్ బుక్స్ ఇప్పించాలంటే జనవరిలో, ఫిబ్రవరిలో ఆ కోర్సులు అయిపోయిన తర్వాత బుక్స్ ఇచ్చింది. ఆ బిడ్స్ డ్రెస్సెస్ వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ సంక్రాంతి పండుగ, దసరా పండుగ బియ్యం తర్వాత ఎప్పుడు ఇచ్చేవాళ్ళం. మన ముఖ్యమంత్రి గారు ఏదైనా కానీ స్కూల్స్ ఓపెన్ అయిన రోజే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా బుక్స్ ఇవ్వాలి. అదే రోజు యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి ఒక మంచి లక్ష్యం పెట్టుకుంటే అదే రోజు స్కూల్ ఓపెన్ అయిన రోజే మేమందరం తిరిగినాం. బసిరాబాద్కి వచ్చినాం, యాలాకు వచ్చినాం, అన్ని స్కూళ్ళలో అదే రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా స్కూల్లో మనం పోతుంటే వెళ్ళకముందు ఏ స్కూల్కు ఎక్కడ పోయినా మా దగ్గర నీళ్లు లేవు, మా దగ్గర ఇక్కడ మహిళలు ఉన్నారు, విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉన్నది, వాళ్ళకి టైలెట్స్ లేవని చెప్పి ఇవే కంప్లైంట్ చూస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేదు. మన మిడ్ డే మీల్స్ అన్నం తిని మన ఇంటి పక్కకు బోరింటే 1 కిలోమీటర్ నడిచిపోయింది కూడా మనం చూసినాం. మనం ఎక్కడ పోయినా మనకి ఇవే స్కూల్స్ పోతుంటే అవన్నీ కూడా ఎవరు దాంట్లో చదువుకున్నటువంటి విద్యార్థి ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఉండాలని చెప్పి అమ్మబడి స్కూల్ మీద దాదాపు 2.5 కోట్లు మన బసిరాబాద్లో పెట్టి ప్రాథమికంగా ప్రతి స్కూల్లో టైలెట్ ఖచ్చితంగా ఉండాలా, ప్రతి స్కూల్లో ఖచ్చితంగా వాటర్ ఉండాలా, ఆ స్కూల్ కూడా స్కూల్ ఫర్నిచర్గా బాగుండాలా, మంచి కలరింగ్గా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో దానికి ధీటుగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో స్కూల్స్ అన్నింటినీ కూడా రెనోవేషన్ చేసి ఒక కార్పొరేట్ ధీటుగా ఈరోజు స్కూల్స్ చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఏ సమస్య తీసుకున్నా ఈరోజు మనం ముందు చెప్పి ఉన్నాం మీకు 6 గ్యారెంటీల ప్రకారం మనం ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వచ్చిందో చెప్పినట్లే మీకు అందరూ కూడా రేపు రుణమాఫీ ఇప్పుడు వెంకటరామ రెడ్డి గారు చెప్పారు. దాదాపు బసిరాబాద్ మండలంలో 6 కోట్ల రూపాయలు ఈరోజు మనకు మాట్లాడుతాం. దాదాపు 900 మందికి ఈరోజు మనం చూసినాం కదా, ప్రభుత్వం 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తామన్నారు. ఏ విధంగా చేసిండ్రు, ఒకరోజు 10,000 ఒక పిచ్చవేషం చేసి మిత్రులకు ఆ విధంగా కాకుండా మనం ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా 2 లక్షల వరకు మనం మాఫీ చేస్తామని చెప్పినట్లుగానే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు 15 వరకు అందరికీ అకౌంట్లో వేసే జిమ్మేదారిగా ఖచ్చితంగా ఒక ప్రభుత్వం అధికారిగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ఆ రోజు ఎలక్షన్స్ ముందు కూడా మేము చెప్పినాం. ప్రతి ఒక్కరికి ఆగస్టు 15 లోపల చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా. ప్రతి రైతాంగానికి, తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత తీసుకుంటున్నాం. అదేవిధంగా మీకు అందరికీ కూడా ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నామని చెప్పుకుంటాము. ఇదే కాకుండా ప్రతి సంక్షేమ పథకం కూడా ఈరోజు మీకు ఆ రోజు 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అన్ని కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా